ఆంధ్రప్రదేశ్లో 60% వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేవారు ఉంటారు. ఈ సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అరాచకానికి నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ధర్నాలను రైతుకు గిట్టుబాటు ధర లేదనే ఉద్దేశంతో వారు చేసినటువంటి ధర్నాలకు పోలీసు జూలాలను ఉపయోగించి వాళ్ళను ఎలా చెదరగొట్టాలి, ఏం చేయాలి అనే ఆలోచనతో చంద్రబాబుకు ప్రతి నియోజకవర్గంలో జరిగినటువంటి రైతు ధర్నాలను ఆపడానికి, వాళ్ళు చేసే ప్రయోగాలను సఫలీకృతం కాకుండా చేయడానికి అడ్డు చేసిన తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తానని ప్రభుత్వ ఆస్తులను రోజు అమ్మడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్నదాత రైతు, ఆంధ్రప్రదేశ్కు పుట్టుక పెట్టగలిగినటువంటి రైతును నీవు ఈరోజు అవమానపరుస్తున్నావు. సకాలంలో నువ్వు ఎరువులు ఇవ్వడం లేదు, సకాలంలో యూరియా అందియడం లేదు. రైతులకు చేసే ద్రోహం చూస్తూ ఉంటే రైతులు అయ్యో రామచంద్ర అని చంద్రబాబుని చూసి సిగ్గుతో తలకాయ ఉంచుకుంటున్నారు. మా హయాంలో రైతే రాజుగా ఉన్నప్పుడు రైతులకు మద్దతు ఇచ్చి పోరాడే శక్తి ఉన్న వైసీపీని నువ్వు అనగతొక్కాలని ప్రయత్నం చేస్తే రేపు అబాస పాలయ్యేది నీవే. రైతులకు మద్దతుగా పోరాటం చేస్తే నోటీసులు ఇస్తారా? మీకు విషయ మీడియాలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ మీడియాలు లేవు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పు బాబు, ఎరువులను నువ్వు అడ్డదారిన నడిపిస్తున్నావు కదా. రైతులకు యూరియా అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతుంటే నువ్వు గోడౌన్లో పెట్టి బ్లాక్లో అమ్ముకుండడానికి సొమ్ము చేసుకోవడం ఎంత దురదృష్టకరమో ఒకసారి ఆలోచించు. టయానికి యూరియా ఇయ్యలేని ఈ ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రైతులకు అండగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలిపిస్తే ఎక్కడ చూసినా వేల మంది నియోజకవర్గాలలో రైతులు పాల్గొని వాళ్ళ ధర్నాలను విజయవంతంగా చేసి రైతులకు అండగా నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సెల్యూట్. అంతేకాదు బాబు, రైతులు రోడ్లు ఎక్కితే నీకు దిక్కు తెలియక ఏ ఇతర దేశాలకు పారిపోవాల్సింది వస్తుంది. రైతులు ఎందుకు రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితి వస్తుంది? సకాలంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యూరియా, ఎరువులు సరిగా చేయలేకపోవడం వల్ల రైతులు కించపరిచి వాళ్ళు చేసే పైర్లు పెట్టుకోలేక అయ్యో రామచంద్రాని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మీరు నీ మనస్తత్వాన్ని మార్చుకొని వాళ్ళకు చేయాల్సినటువంటి యూరియా సప్లై గోడౌన్లో దాచుకోకుండా, నువ్వు సొమ్ము చూసుకోకుండా దోచుకో తినుకో అన్నట్లు నువ్వు చేసే పద్ధతులు బాగలేవు. ఇప్పటికైనా సిగ్గు శరంతో రైతులకు అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. రైతులకు మద్దతుగా పోరాడితే నోటీసులు ఇస్తావా నువ్వు? ఏ ధైర్యంతో నువ్వు
రైతుల మీద పోరాడేటప్పుడు రైతుల కోసం పోరాడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద, రైతుల కోసం కాపాడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు నోటీసులు ఏ విధంగా ఇస్తావు? నీ ప్రతిపక్షం పోరాడుతుంటే పాలకపక్షం వీలైతే రైతులను ఆదుకోవాలి, చేత కాకుంటే దద్దమ్మలాగా ఇంట్లో కూర్చోవాలి తప్ప నువ్వు చేసే పని మంచిగా లేదని నేను మనవి చేసుకుంటున్నా. రైతు లేని రాజ్యం నిర్వినియోగం. రైతు పండించకపోతే నీవు తినే తిండి కూడా ఎక్కడా దొరకదు. అలాంటి రైతును అవమానపరుస్తున్నావు. నీతిగా నిజాయితీగా ఇప్పటికైనా రైతును అందుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. రైతు లేని లోటు ఏపీ స్టేటుకు వినాశనానికి దారి తీస్తుంది. రైతును అందుకో. నీ సంపద సృష్టించాలనే అనుకుంటే, నువ్వు సంపద సృష్టిస్తానని అనుకుంటే ప్రభుత్వం ఆస్తులను అమ్మగాకు, రైతులను నమ్ముకొని నేను మనవి చేసుకుంటూ నమస్తే.